రథయాత్రలో పాల్గొనడం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభం. కృష్ణుడిని అనేక అవతారాలలో, అనేక లీలల్లో చూడడం ఎంతో గొప్ప అదృష్టం. కృష్ణుని విశాలమైన చక్షువులతో ఉన్న జగన్నాథుడిగా దర్శించడం వలన వెంటనే సంసార క్లేశములన్నీ తొలగి మోక్షం కలుగుతుంది. తేయాంతి భువనం విష్ణు. బ్రహ్మాండ పురాణంలో జగన్నాథుడి రథయాత్రను తిలకించడం, రథం మీద జగన్నాథుడిని ఆహ్వానిస్తూ లేచి నిలబడడం వలన సమస్త పాపముల నుంచి ముక్తులవుతారు అని చెప్పబడింది. పద్మ పురాణంలో జగన్నాథుడను రథారూఢుడే దర్శించిన వారు ముక్తిని పొంది వైకుంఠం చేరుదురు అని చెప్పబడింది. శ్రీల ప్రభుపాద అన్నారు, చాలా మంది జగన్నాథ దర్శనాన్ని తప్పుడు ఆలోచనలతో చేస్తున్నారు. నేను జగన్నాథుడిని దర్శించుకున్నాను, నాకు తప్పక ముక్తి కలుగుతుంది, నీకు ఇష్టం వచ్చినట్లు ఎలాగైనా బతకొచ్చు అని. ఈ రకమైన తప్పుడు ఆలోచనలతో మనం ముక్తిని పొందజాలం. నిజానికి జగన్నాథుడి దర్శనం వలన మన వెనకటి పాపములన్నీ నష్టమైపోయినాయి. ఇక ముందు నేను తెలిసి పాపపు పనులు చేయను, నేను భక్తిభావంతో పవిత్రంగా బతకాలి అని సంకల్పించాలి. అప్పుడే నిజంగా మనము ముక్తికి అధికారులం అవుతాము. అయితే ఈ రథయాత్ర పండుగ ఇస్కాన్ సంస్థాపకులు ఆచార్య దేవులు శ్రీ పరమపూజ్య శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనము పూరిలోనే చూడడం కాదు, భారతదేశం మొత్తం మరియు ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. శ్రీ పరమపూజ్య శ్రీల ప్రభుపాదుల వారి కృప వలన ఈ పండుగ మనం మారుమూల దేశాల్లో కూడా నిర్వహిస్తున్నాము. చెప్పాలంటే దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు ఇలా ప్రపంచం నందలి ప్రతి దేశంలో ఈ ఒక్క రథయాత్ర అనేది జరుపుకుంటున్నారు. ఇదంతా ఎలా మొదలైందంటే దీనికి కూడా చాలా మంచి కథ ఉంది. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే తొలిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఇస్కాన్ కేంద్రం అనేది స్థాపించారో అక్కడ మాలతీ మాతాజీ అనే ఒక భక్తురాలు ఒక చిన్న బొమ్మ కొనుక్కొని వచ్చారు. అయితే ఆ బొమ్మ ఎవరు అంటే జగన్నాథ స్వామి. వీరు విదేశీయులు. వీళ్ళకి జగన్నాథ స్వామి అంటే ఎవరో అప్పటికి తెలియదు. ఆ మాలతీ మాతాజీ కాస్ట్ ప్లస్ అనే ఒక దుకాణానికి వెళ్లారు. ఆ దుకాణంలో కొన్ని బొమ్మలు కనిపించాయి. బొమ్మల కింద మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఈ విదేశీ భక్తులకు ఎలా ఉంటుందంటే ఏదైనా మేడ్ ఇన్ ఇండియా అని శబ్దం విన్నప్పుడు వాళ్ళు రోమాంచకమైపోతారు. ఆహా, పుణ్యభూమి భారతదేశం నుంచి తప్పకుండా తీసుకోవాలి, తప్పకుండా కొనాలి అని అనుకుంటారు. మనకెలా ఉంటుందంటే ఏదైనా ఇది అమెరికా నుంచా, ఇది మేడ్ ఇన్ అమెరికా, ఇది మేడ్ ఇన్ సింగపూర్ అంటే మనం ఎంతో ఆనందపడి వెంటనే అలా అది కొంటాము. అలాగే ఈ విదేశీ భక్తులకు మేడ్ ఇన్ ఇండియా అంటే వారు ఎంతో ఆనందపడిపోతారు. అందువలన వెంటనే మాలతీ మాతాజీ ఈ బొమ్మను కొని ఇంట్లో పెట్టుకుంది. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు ఈ బొమ్మను చూశారో వెంటనే మాలతీ మాతాజీ భర్త అయిన శ్యామ్ సుందర్ ప్రభువుని పిలిచి ఇది ఎవరు తెచ్చారు అని అడిగారు. శ్యామ్ సుందర్ ప్రభు వెంటనే మాలతీ మాతాజీని పిలిచారు. ఇద్దరు భార్యాభర్తలు చాలా భయపడ్డారు. మేము ఏమైనా తప్పు చేస్తామా, ఏమంటారో ప్రభుపాదుల వారు అని. ప్రభుపాదుల వారు అడిగారు, అయితే ఈ బొమ్మ ఎక్కడి నుండి తెచ్చావు అని. మాలతీ మాతాజీ చెప్తారు, కాస్ట్ ప్లస్ అనే దుకాణం నుంచి తెచ్చాను అని. ప్రభుపాదుల వారితో అక్కడ మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంటే తీసుకుని వచ్చాను అని చెప్తారు. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు, అయితే ఇది ఒక బొమ్మ కాదు, దీని పక్కన ఇంకో 2 బొమ్మలు ఉండాలి అని. అప్పుడు మాలతీ మాతాజీ అంటారు, ఉన్నాయి అని. అప్పుడు ప్రభుపాదుల వారు చిరునవ్వుతో, అయితే వెంటనే వాటిని కొనేయండి, అసలు మీరు ఎంత తెచ్చారో మీకు తెలియదు, మీరు జగన్నాథ స్వామిని తెచ్చారు అని అంటారు. అప్పటికి వారికి జగన్నాథ స్వామి అంటే ఎవరో తెలియదు. వారు ప్రభుపాదుల వారిని అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, జగన్నాథ్ అంటే జగత్తుకు నాథుడు అని. దేవాది దేవుడైన జగన్నాథ స్వామిని మీరు తెచ్చి ఉన్నారు, నాకు ఎంతో ఆనందంగా ఉంది, వెంటనే వెళ్ళి ఇంకా 2 బొమ్మలను కొనుక్కొని రండి అని చెబుతారు. అప్పుడు మాలతీ మాతాజీ వెళ్ళి బలదేవు సుభద్రాదేవిని కూడా తీసుకువస్తారన్నమాట. జగన్నాథ స్వామిని తన చేతుల్లో చూసి ప్రభుపాదుల వారు ఎంతో ఆనందాన్ని అనుభవించి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాల్చి, స్వామి మీరే ఈ దేశానికి, పశ్చిమ దేశానికి మీరే వచ్చేశారు మమ్మల్ని తరింపజేయడానికి అని. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు భక్తులందరినీ, ఎవరైనా ఈ విగ్రహాన్ని పెద్ద పరిమాణంలో మలుస్తారా అని. అప్పుడు ఆ 3 చిన్న బొమ్మల్ని చూసి శ్యామ్ సుందర్ ప్రభు పెద్ద బలదేవ్ సుభద్ర జగన్నాథ విగ్రహాలను తయారు చేస్తారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, అయితే జగన్నాథ స్వామి మన దగ్గరకు వచ్చేసారు, కానీ రథయాత్ర కూడా మనం నిర్వహించాలి కదా అని. అప్పటికి వాళ్ళకి రథయాత్ర అంటే ఏంటో తెలియదు. అప్పుడు ప్రభుపాదుల వారు మొత్తం కథను చెప్పి ఇంద్రద్యుమ్న మహారాజు ఎలా ఈ విగ్రహాన్ని స్థాపించారో
ఆ కథ అంతా చెప్పిన తర్వాత మనం కూడా రథయాత్ర నిర్వహిద్దామని చెప్పినప్పుడు భక్తులందరూ ఉత్సాహం చూపించి, సరే మనమందరం ఒక మంచి రథాన్ని తయారు చేద్దాం అని అంటారు. జగన్నాథ స్వామిని శాన్ ఫ్రాన్సిస్కో వీధుల నుంచి నడిపించి నాస్తికులందరికీ మనం ఆశీర్వాదం ఇప్పిద్దాం అని అందరూ ఉత్సాహం చూపిస్తారు. అప్పుడు మొట్టమొదటిసారి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జూలై 9, 1967లో తొలిసారిగా ఇస్కాన్ జగన్నాథ స్వామి రథయాత్రను నిర్వహించారు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో జగన్నాథ పూరి ధామమునకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే కలియుగ అవతారమైన ఈ చైతన్య మహాప్రభువు ఎన్నో సంవత్సరాలు తన జీవిత కాలంలో అక్కడే గడుపుతారు. ఈ చైతన్య మహాప్రభువు యొక్క జీవిత కాలం 48 సంవత్సరాలు. దానిలో 18 సంవత్సరాలు తన పూరిలోనే గడిపారు. అదే కాదు, చైతన్య మహాప్రభు పూరిలో ఎన్నో లీలలు చేశారు. రథయాత్రలో కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన పాల్గొనేవారు. అందువలన పూరి ధామమునకు మనం ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. చైతన్య మహాప్రభువు ఈ భూలోకం నుంచి పూరిలోనే అంతర్ధానం అయ్యారు. కొందరు అంటూ ఉంటారు, చైతన్య మహాప్రభు పూరి దగ్గర ఉన్న సముద్రంలోనికి వెళ్లిపోయారు అని. మరికొందరు అంటుంటారు, జగన్నాథ స్వామి విగ్రహాన్ని కౌగిలించుకొని అంతర్ధానం అయ్యారు అని. ఇలా చైతన్య మహాప్రభు యొక్క ఎన్నో లీలలు పూరిలో జరిగి ఉన్నాయి. అయితే ఈ రోజు నుండి జగన్నాథ, బలదేవ, సుభద్ర మహారాణి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మీ హృదయంలో నిలుపుకొని వారి యొక్క లీలలు, కథలు ఎల్లప్పుడూ వింటూ వాళ్ళ యొక్క నామం ఎల్లప్పుడూ జపిస్తూ ఉండాలని, జగన్నాథ, బలదేవ్, సుభద్రుల యొక్క ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాము. జై జగన్నాథ. జగన్నాథుని అష్టకం యొక్క అర్థం. శ్రీ జగన్నాథుడు ఒకప్పుడు కాళింది తట్ట పుంజములలో శ్రావ్యమైన వాద్యగాన రవము కావించుచూ ఉండెను. ప్రజగోపబామలు ముఖ కమలములు మకరందమును ఆస్వాదిస్తూ పరమానందమును అనుభవించుడి మధుపము అతడు. అతని పాదపద్మములను లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, గణేశుడు అర్చించదురు. అటు జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనమగుగాక. 2. వామహస్తమున వేణువును, శిరమున నెమలి పింఛమును దాల్చిన శ్రీ జగన్నాథుడు కట్టితటమున చక్కని పట్టు వస్త్రమును కట్టి ఉండును. ఆ ఓర చూపులతో అతడు ప్రేమమయ సహచరులపై తన వీక్షణమును సారించి ఉండును. శ్రీ బృందావనమునందు వసించినప్పుడు కావించడి లీలలు అతనికి పరమ ప్రియములు. అట్టి జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనమొసగుగాక. 3. మహాసముద్ర తీరమున కనక తేజముతో వెలుగొందడి ప్రాసాదము, దానిపై నీలాచలము వలె గోచరించడి ఆలయ శిఖరము కలవు. దాని యందు మహాబలశాలి యొక్క సోదరుడు బలభద్రునితోనూ తమ నడుమ సోదరి సుభద్రతోనూ విరాజమానుడై ఉన్నట్టి శ్రీ జగన్నాథుడు సకల దేవత పురుషులకు సేవా అవకాశమును ప్రసాదిస్తూ ఉండెను. అట్టి జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనం వసగుగాక. 4. అతడు కృపా సింధువు. అతని సుందరమైన వర్ణము నీలమేఘ సమూహమును పోలియుండును. లక్ష్మీదేవి యొక్క ప్రేమపూరిత విరసోక్తులను విని అతడు మిగులు ఆనందిస్తూ ఉండను. అతని ముఖము పూర్ణ వికసిత నిర్మల కమలమును పోలియుండును. ఋషి సురశ్రేష్ఠులచే ఆరాధింపబడు అతని యొక్క చరితమును ఉపనిషత్ మూర్తులు కీర్తిస్తూ ఉంటారు. అట్టి జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనమసగుగాక. 5. రథారూఢుడై శ్రీ జగన్నాథుడు మార్గమున వచ్చినప్పుడు అడుగడుగున సాధు పురుషులకు బ్రాహ్మణుల స్తుతి గీతములు కొనసాగుచుండను. ఆ మంత్రోచ్చారణమును విని అతడు వారి ఎడ అనుగ్రహమును చూపును. దయాసాగరుడైన అతడు సకల జగములకు నిజమైన బంధువు. అట్టి జగన్నాథ స్వామి క్షీరసాగరమున జన్మించిన లక్ష్మీదేవితో పాటు నాకు దర్శనమసగుగాక. 6. పరబ్రహ్మ పరతత్వం. శిరమును అలంకరించబడిన ఆభరణమైనట్టి అతని యొక్క నయనములు పూర్ణ వికసిత నీలి కమల దళములను పోలి ఉండును. నీలాచల మందిరమున నివసించున్నట్టి అతడు తన పాద పద్మాలను అనంత దేవుని శిరములపై నిలిపి ఉండును. రసప్రవాహముచే పరమానందమును పడిసెడి ఆ దేవదేవుడు కేవలము రాధారాణి సరస పరిష్వంగము చేతనే సుఖమును బడయును. అంటే జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనం మొసగుగాక. 7. నేను రాజ్యమును గాని కనకమాణిక్యములను కాని ధనమును కాని కోరను.
సాధారణ జనులు పొందగోరడి ఉత్తమ వధువును నేను కోరను. యుగ యుగములకు శివుడు ఎవరిని చరితమును కీర్తించునో అంటే జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనం మొసగవలెనని నేను ప్రార్థించదను. 6. ఓ సురపతి, నిస్సారమగు ఈ సంసారం నుండి నన్ను శీఘ్రమే తరింపజేయము. ఓ యదుపతి, అశేషమగు నా పాపరాశిని నశింపజేయము. ఆహా, దీనులము అనాథలము ఆయన భావించుడి వాళ్లకు జగన్నాథుడు తన పద్మాలని వసుగుట నిశ్చితము కదా. అట్టి జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనం వసుగుగాక. 9. ఈ జగన్నాథాష్టకమును పఠించడి ఆత్మ నిగ్రహుడు పుణ్యుడు అయిన మనుజుడు సకల పాపములు తొలగిన వాడై విష్ణు పదమును చేరుకొనును. జై జగన్నాథ. శ్రీ దశావతార స్తోత్రం శ్రీల జయదేవ గోస్వామి రచించినది. అంటే మన భక్త జయదేవుడు రచించిన దశావతార స్తోత్రం. 1. దాని యొక్క అర్థం. మీన, చాప శరీరాన్ని మీన శరీరాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. ప్రళయ సముద్రంలో మునిగిపోయిన వేదాలను రక్షించుటకు మహోన్నత మీనముగా అవతరించి ఒక ఓడవలే వాటిని సునాయాసముగా సంరక్షించావు. 2. కూర్మ శరీరాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. నీ దివ్యమైన కూర్మావతారమున పాల సముద్రమును చిలుకుటకు కవముగా ఉపయోగించిన మందర పర్వతమునకు సువిశాలమైన నీ పృష్ఠ అంటే వీపు భాగము ఆధారముగా ఉపయోగించబడింది. ఈ మహోన్నత పర్వతాన్ని ఎత్తి ఉంచుట వలన నీ వీపుపై ఏర్పడిన ఘాట్లు ఎంతో కీర్తికరమైనవి. 3. శోకర రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. గర్భోదక సముద్రములో మునిగి విశ్వపు అడుగు భాగమునకు చేరిన భూమి చంద్రునిపై మచ్చవలే నీ కొమ్ము దంతము యొక్క అంచున ఇమిడి ఉన్నది. నరహరి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. ఏ విధముగానైతే మనము సునాయాసంగా కందిరీగను నులిమి వేస్తామో, నీవు కందిరీగ లాంటి దైత్యుడైన హిరణ్యకశిపు శరీరమును నీ సుందరమైన కమలముల వంటి కరములకు కలిగిన అద్భుతమైన గోళ్లతో చీల్చివేశావు. 5. మరుగుజ్జు బ్రాహ్మణుని రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. ఓ వామనదేవ, నీవు నీ మహోన్నతమైన అడుగులతో బలి మహారాజును మోసగించావు. నీ పాద పద్మములకు గల గోళ నుండి ఉద్భవిస్తున్న గంగాజలము ద్వారా జగత్తులోని జీవరాశులందరినీ ధరింపజేయుచున్నావు. 6. భృగుపతి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. నీవు ఖండించిన అసురుల వంటి క్షత్రియుల శరీరాల నుండి వచ్చిన రక్తపుటేర్లతో కురుక్షేత్రము వద్ద భూమికి అభిషేకం చేశావు. నీవు జగత్తునందలి పాపాలను కడిగి వేస్తావు. నీ వలన ప్రజలు భవతాపం నుండి ఉపశమనాన్ని పొందుతారు. 7. శ్రీరామ శరీరాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. లంకా యుద్ధమున దశముఖ రావణుని సంహరించి అతని తలలను ఇంద్రుడు మొదలగు దిక్పాలకులకు అర్పించావు. ఈ క్రూర రాక్షసుని వలన పీడింపబడిన వీరందరూ ఈ కార్యము కొరకై ఎదురు చూశారు. 8. హలధరుడైన బలరాముని రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. తెల్లని కాంతివంతమైన నీ శరీరంపై నీలిమేఘపు ఛాయ కలిగిన దుస్తులను ధరించావు. ఈ దుస్తులు నీ హలాయుధ గాతమునకు భయపడిన యమునా నది యొక్క సుందరమైన ముదురు రంగులో ఉంటాయి. 9. బుద్ధ రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ శ్రీహరి, ఓ జగదీశ, నీకు జయము. దయాహృదయుడమైన ఓ బుద్ధ, నీవు వైదిక నియమాల పేరుతో యజ్ఞములలో జరుగు పశుబలిని నిరసించావు. 10. కలికి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. కలియుగంతమున అధోగతులైన వారిని నిర్మూలించుటకు భయంకరమైన ఖడ్గాన్ని ధరించి ధూమకేతువు వలె నీవు అవతరిస్తావు. 11. ఈ విధమైన 10 రూపాలలో అవతరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. శ్రోతలారా, ఈ అంధకర ప్రపంచంలో సర్వశ్రేష్టమైన శుభకరమైన సుఖకరమైన అద్భుతమైన జయదేవ కవి యొక్క ప్రార్థన వినండి. 12. ఈ విధమైన 10 రూపాలలో అవతరించే ఓ కృష్ణ, నీకు నా ప్రణామాలను అర్పిస్తున్నాను. మత్స్యావతారంలో నీవు వేదాలను రక్షించావు. కూర్మావతారంలో నీవు మందర పర్వతాన్ని నీ వీపుపై మోసావు. వరాహావతారంలో నీవు భూమిని నీ కొమ్ము దంతములతో పైకి తెచ్చావు.
నరసింహావతారంలో దైత్యుడైన హిరణ్యకశిపుణ్ణి వక్షాన్ని చీల్చావు. వామనావతారంలో దైత్యరాజైన బలిని మోసగించి అహంకారాన్ని అణిచావు. 3 అడుగుల భూమిని కోరి విశ్వాన్నంతటిని నీ అడుగులతో ఆక్రమించావు. పరశురాముడిగా క్రూరులైన క్షత్రియులందరినీ సంహరించావు. రామునిగా రాక్షసురాజైన రావణుని జయించావు. బలరామునిగా నీవు నీ హలాయుధముతో యమునా నదిని నీ దగ్గరకు లాగావు. బుద్ధునిగా ఈ ప్రపంచంలో అహింస ధర్మాన్ని చెప్పి జీవరాశులపై దయ చూపావు. కలియుగంతమున కల్కిగా అధములను ముర్చిల్ల చేస్తావు. జై జగన్నాథ. జయ జయ జగన్నాథ సచీరానందన. శ్రీ వాసుదేవ ఘోషు విరచితము. దీని యొక్క తాత్పర్యము. 1. శ్రీ జగన్నాథ మిశ్ర సచీదేవి దంపతుల తనయునికి జయము జయము. ముల్లోకములో ఆయన పాద పద్మములకు వందనము భావించును. 2. నీలాచలములో ఆయన శంఖచక్ర కథా పద్మములను ధరించగా నదియా నగరములో దండకమండలమును ధరించును. 3. పూర్వము దేవదేవుడు శ్రీరామచంద్రునిగా అవతరించి రావణుని వధించినాడు. తర్వాత శ్రీకృష్ణునిగా ఆరాధించి గోలోక వైభవ లీలలను ప్రకటించినాడు. 4. ఇప్పుడు ఆ దేవదేవుడే శ్రీ రాధాభావంతో గౌరాంగునిగా తిరిగి అవతరించి హరే కృష్ణ మహామంత్రమును విరివిగా ప్రచారం గావించినాడు. 5. గౌరాంగుడే శ్రీకృష్ణుడు జగన్నాథుడు అని వాసుదేవ ఘోష్ చేతులు జోడించి పలుకుతున్నాడు. జై జగన్నాథ. జగన్నాథ రథయాత్రలో స్వామి ముందు పాడే కీర్తన. స్వాగతం జగన్నాథ, సుస్వాగతం జగన్నాథ, స్వాగతం సుస్వాగతం శరణాగతం జగన్నాథ. ఇదే విధంగా బలదేవుడికి సుభద్రమాయల నామములతో స్వాగతం పలకవచ్చు. స్వాగతం బలభద్రదేవా, సుస్వాగతం బలభద్రదేవా, స్వాగతం సుభద్రా తల్లి, సుస్వాగతం సుభద్రామాయి అని పలకవచ్చు. నీలాచల ప్రభు అమీ జయ జగన్నాథ్, బృందావన చంద్ర అమీ ప్రభు జగన్నాథ్, యశోదానందన జయ జగన్నాథ్, రోహిణీ నందన జయ బలదేవ, జయ యోగమాయ జయ సుభద్రామాయి, జగన్నాథ స్వామి నయన పదగామి భవాతుమే, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పూరిలో దర్శనీయ ప్రముఖ వైష్ణవ తీర్థస్థానములు. నీలాచల జగన్నాథ శ్రీమందిరం. 2 బాలగండి. 3 జగన్నాథ వల్లభ తోటలు. 4 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు జన్మస్థలం అంటే ప్రస్తుత గౌడీయ మఠం. 5 గుండీచా మందిరం. 6 శ్రీ నరసింహ మందిరం. 7 ఇంద్రధూన సరోవరం. 8 నరేంద్ర సరోవరం. 9 పరమానంద పూరి బావి. 10 శ్వేతగంగ. 11 సిద్ధబకుల హరిధామ ఠాకూర్ భజన స్థలం. శ్రీ కుంజమఠం. 12 రాధాకాంత మఠం. గంభీర చైతన్య దేవుడు ఆఖరి 18 సంవత్సరాలు విరహానందంలో భజన చేసిన స్థలము. 13 సార్వభౌమ భట్టాచార్య గృహం. 14 హరిదాస్ ఠాకూర్ సమాధి. 15 మహోదధి బంగాళాఖాతం. 16 తోట గోపీనాథ్ మందిరం. 17 భక్తి వినోద్ ఠాకూర్ భజన కుటీర్ ఇస్కాన్ మందిరం. 18 చక్రతీర్థం. 19 శ్రాతక పర్వతములు భక్తి సిద్ధాంత స్వామి భజన కుటీరం. 20 అలార్నాథ్. 21 సాక్షి గోపాల్ మందిరం. పూరి నుంచి భువనేశ్వరకు వెళ్లే దారిలో 20 కిలోమీటర్ల దూరం. పూరి వెళ్ళటకు రవాణా సౌకర్యములు. సమీప విమానాశ్రయం. భువనేశ్వర్ విమానాశ్రయం 60 కిలోమీటర్ల దూరం. సమీప రైల్వే స్టేషన్ పూరి రైల్వే స్టేషన్ 3.3 కిలోమీటర్ల దూరం. కుర్దా రోడ్ రైల్వే స్టేషన్ 44 కిలోమీటర్ల దూరం. సమీప బస్ స్టాండ్ గుండిచా టెంపుల్ బస్ స్టాండ్ 3 కిలోమీటర్ల దూరం. ఇవే కాక పూరి పుణ్యక్షేత్రం నందు అతిథి గృహముల వివరములు. 1 శ్రీ గుండీచా భక్త నివాస్ దేవస్థాన అతిథి గృహం. 2 శ్రీ నీలాచల భక్త నివాస్ దేవస్థాన అతిథి గృహం. 3 ఇస్కాన్ భక్తి కుటీర్. 4 ఇస్కాన్ పూరి ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్. 5 శ్రీ మాధవ గోస్వామి గౌడీయ మఠం. 6 నితాయ్ గౌడీయ మఠం. 7 శ్రీ గోపీనాథ్ గౌడీయ మఠం. 6 శ్రీ చైతన్య సరస్వతి మఠం. 9 శ్రీ గౌరగోవింద ఆశ్రమం. 10 శ్రీ సరస్వతి గౌడీయ ఆశ్రమం. 11 శ్రీ చైతన్య చంద్రాశ్రమం.
12 శ్రీ గౌడీయ వేదాంత సమితి. 13 శ్రీ పురుషోత్తమ గౌడీయ మఠం. 14 శ్రీ పురుషోత్తమ మఠం. 15 శ్రీ చైతన్య గౌడీయ మఠం. 16 హరిదాస్ ఠాకూర్ సమాధి. దీని ఫోన్ నంబర్ 6752323403. 17 గంభీర. ఫోన్ నంబర్ +91 9437203862. పైన తెలిపిన అన్ని అతిథి గృహములందు వసతితో పాటు భోజన సదుపాయం కూడా కలదు. పైన తెలిపినవే కాక అనేక హోటళ్లు మరియు ఆశ్రమాలు కలవు. వాటి వివరములను ఇంటర్నెట్ లో తెలుసుకోండి. మీ తీర్థయాత్ర సఫలీకృతం కావాలని నేను జగన్నాథ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అందరూ ఆహ్వానితులే. జై జగన్నాథ స్వామి. జై శ్రీ బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ. సర్వం జగన్నాథ అర్పితం. కర్షణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం వితమవదితం వా సర్వమైత క్షమస్వ. జయ జగన్నాథ స్వామి. సమర్పయామి.